నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రాబోతున్న గాడ్జిలా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ గురించి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ అండ్ హైప్ కూడా బాగా జనరేట్ అయింది. పోతే ఈ ఫిల్మ్ లోని తెలిసిన ప్లాట్ అయితే మాత్రం కొంతవరకు మాత్రమే ఆ ట్రైలర్ లో రివీల్ చేశారు. గాడ్జిలా వర్సెస్ కాంగ్ ప్రీవియస్ ఫిల్మ్ లో కూడా ఇదే చేశారు. ట్రైలర్ లోని చాలా వరకు డీటెయిల్స్ అయితే మాత్రం మెగా గాడ్జిలా గురించి ఇవ్వలేదు. కాకపోతే అది అంత పెద్ద సర్ప్రైజింగ్ కాకపోవచ్చు, కానీ ఈసారి ఈ మాన్స్టర్ వర్స్ లో ఇంకాస్త డీప్ గా ఎక్స్ప్లోర్ చేసేలాంటి క్యారెక్టర్స్ ని చూపించబోతున్నారంట. ప్రస్తుతానికి మోనార్క్ వెబ్ సిరీస్ రన్ అవుతూ ఉంటుంది. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేయాలి. పోతే ఆ వెబ్ సిరీస్ కంటిన్యూ అయ్యేలోపు మనకు ఒక సర్ప్రైజింగ్ గాడ్జిలా సీన్ ని చూపించడం గానీ, దాంతో పాటు ఈ ఫిల్మ్ కి కనెక్ట్ అయ్యేలాంటి సీన్స్ కూడా ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. క్లారిటీ తెలియదు. అంటే మోస్ట్లీ ప్రీక్వెల్ ఫ్లాష్ బ్యాక్ మీద బేస్ అయ్యే స్టోరీ కాబట్టి. పోతే ఇక ఈ ఫిల్మ్ కి సంబంధించి రీసెంట్ గా టాయ్ లీక్ అయితే జరిగింది. అంటే చాలా వరకు కొన్ని బిగ్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కి, పెద్ద ఫిల్మ్స్ కి అయితే మెర్చండైజ్ అమ్ముతూ ఉంటారు. అందులోని ఫిల్మ్ ప్లాట్ కి సంబంధించి సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. గాడ్జిలా వర్సెస్ కాంగ్ లోని మెగా గాడ్జిలా ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనకి ఈ మెర్చండైజ్ టాయ్ లీక్ లోని జరిగింది. ఈసారి కూడా అలాంటిది జరిగింది. కాకపోతే పెట్టాలంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుందేమో అని చెప్పి వీడియోలో పెట్టట్లే. ఇప్పటివరకు ట్రైలర్ లో రివీల్ చేసిన దాని ప్రకారం మెయిన్ విలన్ స్కార్ కింగ్ అనే చూపించారు. స్కార్ కింగ్ అంటే చాలా పెద్దగా ఒక జాయింట్ ఏప్ అనమాట. సో దాన్నే వీరిద్దరు కూడా తలబడిపోతున్నారు. చాలా పవర్ఫుల్ గా కనిపించబోతుంది ఈ రెండు క్యారెక్టర్స్ కన్నా అన్నట్టు ట్రైలర్ లో చూపించారు. కానీ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మనకి గాడ్జిలా ఎంట్రన్స్ ని ట్రైలర్ లోని ఒక స్నో మౌంటైన్స్ దగ్గర లోపల కిందన లేయర్ లోని విశ్రాంతి తీసుకుంటున్నట్టు సడన్ గా తను లేవడం, పింక్ కలర్ లోని మొత్తం కూడా కనిపించింది కదా, తన పవర్స్ అనే కలర్ మారడం అనేది. సో ఎగ్జాక్ట్ గా ఇలాంటి సీన్స్ అనేవి ఫిల్మ్ లో ఎక్కువగా ఉండొచ్చని. దాంతో పాటు ఈ స్నో ఈ ఏరియా దగ్గర అయితే మాత్రం గాడ్జిలా మిత్ లో అయితే మాత్రం షిము కైజు అని కూడా ఉంటుంది. ఇది ఆపోనెంట్ విలన్ టైప్. సో ప్రెసెంట్ లీక్ అయిన ఆ టాయ్ మెర్చండైజ్ ప్లాట్ ప్రకారం అయితే ఈ షిము కైజు ఇంకొక సర్ప్రైజింగ్ విలన్ ఫిల్మ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డైమండ్ హెడ్ స్టైల్లో ఉంటుందన్నమాట స్నోలోని. మనకి గాడ్జిలా ఎంట్రన్స్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఇక ఫిల్మ్ లో ఫిక్స్ అవ్వచ్చు ఈ బ్యాటిల్ అనేది. మరి కొంతమంది ఇంటర్నెట్ లో ఏమన్నారంటే, ఎందుకు మనకి ట్రైలర్ లో ఆ స్నో దగ్గర కనిపించింది, షిము కైజు అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి. బట్ షిము కైజుకి ఆ అటామిక్ బ్రెత్ అనేది ఉండదు. సో ఆ పింక్ కలర్ లో మారింది కానీ అటామిక్ బ్రెత్ ఉండేది ఓన్లీ మెయిన్ గాడ్జిలాకే. అలానే ఈ మాన్స్టర్ వర్స్ లో చాలా మాన్స్టర్స్ ఉన్నాయి. అలాంటి కొన్ని మాన్స్టర్స్ కూడా ఫిల్మ్ లో కనిపించబోతాయి. మనకి ట్రైలర్ లో ఒక మాన్స్టర్ చూపించారు కదా, ఎర్త్ మీదకి వస్తున్నట్టు, మొత్తం ఎర్త్ అంతా బద్దలవుతున్నట్టు, ఇవన్నీ కూడా. కాకపోతే విలన్స్ గా కనిపించేది ముందు మెయిన్ స్కార్ కింగ్ కన్ఫర్మ్ అయిపోయాడు ట్రైలర్ లో మనకి కనిపించి. ఈ టాయ్ లీక్ మెర్చండైజ్ ప్రకారం అయితే మాత్రం షిము కైజు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. ముందు గాడ్జిలా వర్సెస్ కాంగ్ ట్రైలర్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఇద్దరికి పెద్ద బ్యాటిల్ జరగబోతుంది, అందులో ఒకరు ఓడిపోతారు, వన్ విల్ ఫాల్ అన్నారు. కాకపోతే వాళ్ళిద్దరు కాదు, ఓడిపోయేది మెగా గాడ్జిలా అని చెప్పి తర్వాత తెలిసింది. బట్ ట్రైలర్ లో ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ ని కనిపించకుండా బాగా శ్రద్ధ తీసుకొని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. సేమ్ అలాంటి శ్రద్ధనే ఈ క్యారెక్టర్ ని కూడా ట్రైలర్ లో కనిపించకుండా ప్లాన్ చేసి పెట్టుకున్నారో, లేదంటే ఫిల్మ్ లోని షిము కైజు కనిపించబోయే డ్యూరేషన్ కూడా తక్కువ లేదు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం స్ట్రాంగ్ అనమాట. సో మరి చూద్దాం ఏమవుతుందో ఫిల్మ్ లోని. నెక్స్ట్ ట్రైలర్ లో అయినా సరే రివీల్ చేయొచ్చేమో అని చెప్పి. మీకైతే ఈ న్యూస్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.